హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నామంటే మనం శారీలో బ్లౌజ్ కట్ చేసాక శారీలో అంచు క్రాస్ వస్తుంది కదా, ఆ క్రాస్ అయితే రాకుండా మనమైతే ఇప్పుడు అంచు కట్ చేసేసుకుందాం స్ట్రైట్గా. ఎలాగంటే మనం శారీ నిలువుగా ఉండే దారపు లైన్స్ ఉంటాయి కదా, ఆ లైన్స్లో ఒక స్మాల్ లైన్ అంటే మనం కట్ చేసిన దానికి చివరిగా ఒక అంచుని పట్టుకొని ఒక చిన్న దారం లాగితే మనకు దారం వచ్చేస్తుంది. అలాగని మనం ఆ దారాన్ని పట్టుకొని లాగేస్తే అది చూడండి, మరీ గట్టిగా లాగకూడదు. ఆ కుచ్చుగా లాక్కుంటూ వెళ్తే మనకి ఒక చివర సాంతం చివరి కుచ్చు వచ్చే వరకు కూడా, అంటే ఫాలిస్ అంచులు ఉంటాయి కదా, ఆ చివరి అంచు దాకా కూడా లాక్కుంటూ పోతే మనకి అది చూపిస్తా చూడండి ఎలాగో. ఇలాగ కుచ్చు వస్తుంది కదా, ఆ కుచ్చు కూడా గట్టిగా పట్టుకొని లాగండి. సాంతం మొత్తం లాగా గట్టిగా పట్టుకొని లాగితే దారం మొత్తం వచ్చేసింది. అది కూడా చూపిస్తా చూడండి ఎలా వచ్చిందో. అదిగోనండి దారం. ఆ దారం అటు ఆ దారం లైన్ అని పడిపోద్ది మనకి. ఒక లైన్ తీసేసాం కాబట్టి ఆ థ్రెడ్ లైన్ పడిపోద్ది. ఇప్పుడు చూపిస్తా, క్లోజ్గా వీడియో చూపిస్తా రండి. అది చూడండి. ఇప్పుడు ఆ లైన్ వరకు ఇప్పుడు మీకు చూపిస్తాను. లైన్ ఎలా వచ్చిందో, ఎక్కడ దాకా వచ్చిందో అది చూడండి. కనపడుతుంది కదా, ఇప్పుడు కనపడుతుంది కదా, అదేనండి ఆ లైన్. ఎందుకంటే నేను వీడియో చూపించేది కొంతమంది అంటే కత్తిరి లాక్కుంటే కత్తిరితో కట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా, అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. దారం లాగేసి కుచ్చొచ్చేదాకా చీరంతా కుచ్చొచ్చేదాకా లాగేసి ఆ చివరిని పట్టుకొని లాగేసి అయితే మనకి దారం వచ్చేస్తుంది. ఇప్పుడు అదే స్ట్రైట్ని పట్టుకొని మనం శారీ కట్ చేసేసుకోవాలి. మనకి క్రాస్ ఉండదు కదా, శారీ కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఫస్ట్ కట్ చేయకముందే పట్టుకుంటే ఎలా ఉంటుందో, ఇప్పుడు కట్ చేసిన తర్వాత పట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా చూడండి. కట్ చేయకముందు మనకి కొంచెం ఒక పక్క పైకి ఒక పక్క కిందకు ఉంటుంది కదా, అప్పుడు అలా ఏమి రాకుండా ఇప్పుడైతే మనం స్ట్రైట్గా లాగానే స్ట్రైట్గా వచ్చేసింది చూడండి. బాగుంది కదా. ఈ చిన్న టిప్ నచ్చితే లైక్ చేయండి.